టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు మయోసైటిస్ రావడంతో గత 2 ఏళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇక ఇటీవలే ఓ పాడ్కాస్ట్ ద్వారా పలు విషయాలు చెప్పింది. అలాగే నిర్మాతగాను మారి శుభం చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే ఈ సినిమా మే 9న థియేటర్స్లోకి వచ్చి పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోనూ రాణిస్తుంది. అయితే సమంత సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ ఉంటుంది. అయితే ఆమె ఇటీవల పెట్టిన పోస్టుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు సమాచారం అందిస్తుందంటూ ఓ డాక్టర్ సంచలన పోస్ట్ పెట్టడంతో అది కాస్త హాట్ టాపిక్గా మారింది. అసలు ఆమె దేని గురించి పోస్ట్ పెట్టిందనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమంత నికోటినమైడ్ మోనోన్యూక్లియేటెడ్ సప్లిమెంట్స్ ప్రమోట్ చేయడంపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఆమె చెప్పినవన్నీ అబద్ధాలేనని ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఇన్స్టా ద్వారా ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ ప్రొడక్ట్స్ వాడితే శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని ఆమె చెప్పింది. సమంత ఓ సైన్స్ తెలియని నటి. ఆ కంపెనీ మోసపూరితమైనది. నాడ్ అనేది శరీర జీవక్రియకు ముఖ్యమైన కోఎంజైమ్. అయితే ఎన్ఎంఎన్ అనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారంలో ఉన్న ఓ సప్లిమెంట్. చాలా మంది ఎన్ఎంఎన్ను వృద్ధాప్యాన్ని తగ్గించే అద్భుత ఔషధంగా మార్కెట్ చేస్తున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవు. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుంది, అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవని పెట్టాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ను మోసం చేస్తుందని అన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఫ్రాడ్ సప్లిమెంట్లను ప్రచారం చేస్తుందంటూ తిట్టిపోస్తున్నారు.